ఎవరు అన్ని మీదిగా నిల్చోండి అని అడగలేదు. ఆయన్ని అంటారు అన్ని ఆయన అంటే గుర్తుపట్టేటంటే పద్మాసనస్త్రయో పద్మావతి దేవి నిజవక్షమంలో వెంకటాచలంలో అక్కడ అమ్మవారు కూడా వక్షస్థలంలోనే విభవలక్ష్మి వక్షస్థలంలోనే ఈశానాం జగదోస్య వెంకటపతే విష్ణోః పరమం ప్రేయసి తద్భక్తస్థల విద్యమాసరసీమా తక్షాంతి సంబద్ధిని పద్మాలంకృతపాణి ప్రౌఢమైతాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యామతి గురోత్కలాం భగవతి వందే జగన్మాత. పద్మాలు అన్న మాట వాత్సల్య స్వరూపిణి. కృష్ణులో వేదాంత ఈశ్వరుడు మహాపురుషులు ఆయన వేదాంత దేశంలో అమ్మవారికి శతకంలో ఆయన అమ్మవారిని ఏ పేరు దయాశతకము అన్న పేరుతో చేశారు. అమ్మవారు అంటే దయా, కారుణ్యమూర్తి, వాత్సల్యము. వాత్సల్యము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే వత్స అన్న మాటలోంచి వచ్చింది. వత్స అని దేన్ని పిలుస్తారంటే నిధిని పిలుస్తారు. ఒకటి గురువు గారు శిష్యుడిని పిలిచినప్పుడు వేరే వత్స ఇలా అంటారు. రెండు గోవత్సము, ఆవు దూడని గోవత్స అంటారు. ఆవు మాంసాహారి కావు, అయినా తన కడుపులోంచి దూడ పుట్టినప్పుడు ఒళ్ళంతా మాగి మాంసం పట్టి ఉంటే తన నాలుకతో నాకి మాంసాన్ని దూడని శుభ్రం చేస్తుంది. మాగిని నాలుకతో నాకి దూడని శుభ్రం చేసిన ఆవులా అమ్మవారు కూడా మనకి ఎన్ని పాపములు పట్టి ఉన్నా కూడా పాపములన్నింటినీ కూడా దయతో క్షమించగలిగిన వాత్సల్య స్వరూపిణి. ఆమె వక్షస్థలంలో ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఎవరైనా భార్యను తీసుకెళ్ళి గుండెల్లో పట్టుకుని తిరిగాడు అనుకోండి, ఏ ఉత్తరయంలోనో రెండు కూర్చోబెట్టి ఉత్తరయం దగ్గర బిగించుకుని ఏ సభతో వెళ్ళాడు అనుకోండి, చూసి కూడా అందరూ ఎంత ప్రేమ ఉంటే మాత్రం భార్యను ఆతిథ్యం తిరగడం ఏంటని మరి గుండెల్లో పెట్టుకోవడం ఏంటి?